ఏపీ స్టేట్లో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటే దున్నపోతు మీద వర్షం పడినట్లే ఉంది. ఎందుకంటున్నానంటే లిక్కరు ఇంత అక్రమంగా, ఇంత కల్తీ లిక్కరు జిల్లాలలో గోడౌన్లు పెట్టి ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు పెట్టి ఈ కల్తీ లిక్కర్ పైన ఇంత హంగామా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు శరం లేకుండా వీళ్ళు చేస్తున్న ప్రయోగాలను చూస్తే, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలను చూస్తే కాలేజీలపైన, మెడికల్ కాలేజీలపైన వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అయితేనేమి, కల్తీ లిక్కర్ పైన వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు అయితేనేమి ప్రజలు చాలా బాధపడుతున్నారు. అయ్యో, ఇలాంటి ప్రభుత్వము మనము ఎందుకు ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం అనే ఆలోచనలో పడ్డారు. నిన్న మోడీ వచ్చారు. మోడీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి మరియు ఈ కల్తీ లిక్కర్ గురించి వైసీపీ నాయకులు కూడా పాల్గొని వాళ్ళకు తెలియజెప్పారు. కానీ ప్రతి ఏరియాలో ఈ కల్తీ లిక్కర్ లేకుండా అమ్మాలని వైసీపీ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే వాటి గురించి పట్టించుకునే నాదుడే లేరు. బెల్ట్ షాపులు అయితే విలేజ్కు ఉన్నాయి. గోడౌన్ల నుంచి జిల్లాలో ఉన్నటువంటి కల్తీ సారా అంతా బెల్ట్ షాపులకు బ్రహ్మాండంగా సప్లై చేస్తున్నారు. ఎక్కడే కానీ వాటి మీద రైట్ నడసలేదు, వాటిపైన యాక్షన్ లేదు. మరియు వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తామంటారు. బెల్ట్ షాపుల పైన రైట్ లేవు, అది పట్టుకునేది లేదు. దొంగ ఎవడో తెలియదు, దొర ఎవరో తెలియదు. ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ చలామణి అవుతున్నారు. కానీ నా మనవి ఏంటంటే బెల్ట్ షాపుల మీద రైట్ జరగాలి. ఈ కల్తీ లిక్కర్ ఎవరు తయారు చేశారో, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అనేది నిరూపించాలి. ఇదంతా సిబిఐకి అప్పచెప్పాలని నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.